తీసి పంపించేశారు వద్దని. 60 కిలోలు అనేకులు కావాల్సిన తెచ్చిపెట్టే వాళ్ళు ఉన్నారు, అడుగుతాను. వద్దండి, నేను వాటికి అలవాటు పడను. వాటికి అలవాటు పడితే బయట జీవించలేము, సమాజంలో ఉండలేము. అవి కావాలని కోరికలు పుట్టుకొస్తాయి. వాటికి అలవాటు పడి ఒకవేళ వేరే ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో అవి లేకపోతే ఆ ఇంట్లో ఉండడానికి ఇష్టపడము మనం. చాలా సమస్యలు. తర్వాత కొందరు భర్తలు కష్టాల్లో ఉంటారు, ఏమైనా కానీ వేసి పెట్టాలని కోరుకుంటారు. కోరికలు మానవ జీవితాన్ని పాడు చేస్తాయండి. మన కోరికలను తగ్గించుకుంటపోతేనే మనం తీవ్రతరంగా ఉంటాం. ఎందుకు సమాజంలో లోకంలో మనుషుడు ఏం చేస్తున్నాడంటే ఆ టయానికి అనుకూలపడేటువంటి స్థితిగతులు తాను ఏర్పాటు చేసుకుంటున్నారు కనుకనే ఈ రోగాలు, ఈ బాధలు, ఈ సమస్యలు చాలా వచ్చాయి. చాలామంది ఎండలో వేడిలో పెరుగుతారు, కొందరు చాలామంది పిల్లలు తిరుగుతూ ఉంటారు, కొందరు పట్టాల్లో గుడిసెలు ఉండడానికి కూడా స్థలం ఉండదు. వాళ్ళకు రోగాలు తక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళ స్థితికి అలవాటు పడి ఉంటారు. మనకు కొంచెం వేడికి వస్తే రోగం, కొంచెం చలిలో ఉంటే రోగం, ఇంకా కొంచెం నీళ్ళలో ఉంటే రోగం. చూసారా, వ్యవస్థకు సృష్టికి సృష్టిని ఎవరు, దేవుడి ప్రణాళికలు ఎవరు ఆపలేదండి. ఎండలంటే ఆయన ఎండలు కలిగాలంటే కనిపిస్తారు, ఎండలు తగ్గాలంటే తగ్గిస్తారు. మనం మాత్రం దేవుడి సన్నిధిని మర్చిపోకుండా, విడవకుండా ఆయన సన్నిధిలో జీవించే వారికి ఎప్పుడు ఉంటామో ఏం జరిగినా పర్వాలేదు. ఈ గ్రంథంలోని మాటలు చదివినప్పుడు ప్రతి మాట బైబిల్ నేను 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 అనే రాసిద్దాం. మన దైవ సన్నిధిలోకి వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తిగత యొక్క జీవితం నీ మటుకు నువ్వు ఎట్లా ఉన్నావు అన్నదే అవసరం అండి. నీ పక్క వాళ్ళు, ఎదురు వాళ్ళు, వేరే వాళ్ళు ఎట్లున్నారని కాదు, నీ వ్యక్తిగతంగా నువ్వు కొనుకొచ్చావు, నువ్వు ఎలా ఉన్నావు, కరెక్ట్గా దేవునికి ఇష్టకరంగా ఉన్నావా లేదా అన్నదే ప్రశ్న అవసరం. దేవుని సన్నిధికి బలవంతంగా కానీ దుబ్బపూర్వకంగా కానీ రాకూడదు. దేవుని సన్నిధిలో ఇష్టపూర్వకంగా రావాలి. వచ్చిన తర్వాత ఇష్టపూర్వకంగా జీవించాలి. ఇంటి దగ్గర ఉన్న ఈ ఏడు తగ్గదండి. ఇంటికాడు ఉంటే వేడి తగ్గితే ఇంటికాడనే ఉండొచ్చు, మనం దిగులు లేకుండా. ఇంటికాడు ఉన్నా కూడా ఇక్కడన్నా దేవుని మాట వింటా ఈ 3 గంటలన్నా ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి వచ్చి ఈ ఎండ ఎట్లయిపోయిందబ్బా. చూసారా, సైతాన్ని దాని పవర్ ఎట్లుంటుందో. మనుషుని జీవితము ఆడున్న ఎండతోనే అల్లాడాలి, కానీ ఆడ నిన్ను ఎండ ఉన్నట్టు కనిపించదు. నీకు ఇక్కడికి వస్తే ఎండ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎదురు తెలిసిన ఈడ ఎక్కువ సమయం దేవుళ్ళు తీరిస్తే సైతానికి చాలా బాధ. నువ్వు చూసి ఇప్పుడు ఈ 3 గంటలు అయిపోతేనే ఇంకా పోరాడతావు లోకంలో బతకడం కోసం. చూడు, సైతాన్ని నాడు ఆడి నువ్వు సంతోషంగా ఉంచాడు. వీడున్నంతసేపు ఏమి ఇంతసేపు అనిపించాడు అంటే సైతాన్ దాని పని నీ మీద ఎంత జరుగుతుందో ఒకసారి నువ్వు అనుకుంటున్నావు. సైతాన్ని అడగాలి ఎందుకు ఇది అనుకుంటున్నావు, కానీ సైతాన్ చేస్తున్నాడు నేను. ఎందుకంటే వీడ కూడా ఉండకుండా తీయడానికి, ఇక్కడ కూడా నువ్వు మంచి మాటలు వినకుండా చేయడానికి, ఇక్కడ కూడా నువ్వు మంచిగా జీవిస్తావేమో, నువ్వు జీవిస్తే పర్సెంటేజ్ తగ్గుద్దని వాడు బాధపడతా ఉంటాడు. ఎంత సమయం దొరికితే అంత దేవుళ్ళు జీవించడానికి ప్రయత్నం చేయాలి. పూర్వకాలకు భక్తులు రాత్రి మొదలు ప్రాంతంలో గడిపారండి. ఉద్యోగానికి వెళ్ళినా దైవ సన్నిధిని వదల దేవుణ్ణి మర్చిపోలాగా. ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నా దేవుడు కొన్ని పద్ధతులు చెప్పాడు. మనిషిగా మానవత్వంతో జీవించే ప్రతి వారి యొక్క స్వభావం మానవ స్వభావం కలిగి జీవించాలి. అందరం నానా విధాలైనటువంటి స్వభావాలతో ఉంటామండి. యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడని రాశాడని పేరు, సంపూర్ణ మనుష్యుడని, మనుష్య కుమారుడని. మానవ జీవితం యొక్క విలువ, మానవ జీవితం ఎలా ఉంటుందో ఒక యేసుక్రీస్తు ద్వారానే తెలుసుకోగలుగుతారని. వేరే దేవుళ్ళు, దేవతలు అన్నవారు అనేకులు ఉన్నారు. వారు వచ్చారు, దుష్టులను శిక్షించారు, కానీ శిష్టులను గొప్పగా చేశారు. కానీ యేసు ప్రభు వచ్చింది పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడన్న మాట నమ్మదగినది. పశువుల స్వభావంలోనికి వెళ్ళిన ప్రతి మనుషుల్ని మానవ స్వరూపంలోనికి తీసుకుని వచ్చి దేవుడు ఆదిమ కాలంలో సృష్టించాడు. చూడు, తన స్వరూపమందు ఆ స్వరూపంలోని మనిషిని తీసుకురావడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆయన నమ్మితే మనం మనుషులం అవుతాం. ఆయన నమ్మితే మీరు దైవములని ఎరుగరా, ఎంత గొప్ప మాట అండి.
ఒక వ్యక్తి నీకు సహాయం చేస్తే నువ్వు అంటావు, దేవుడు నాకు వచ్చి నువ్వు కాపాడేవాడు. చూసావా, నిన్ను అంటాడు మనిషి, దేవుడు నాకు వచ్చి కాపాడేవాడు. యేసుక్రీస్తు దేవుడు కాపాడేవాడు, సర్వోన్నతుడైన దేవుడైన. మనం చాలా జన్మలు మనం జీవించే పద్ధతి తిప్పాడు, తాను జీవించాడు. ఈ పద్ధతిలో మీరు కూడా జీవిస్తే మీరు మనుషులు అవుతారు అని చెప్పారు. మానవత్వం కలిగినటువంటి విలువైనటువంటి స్వరూపం, దైవ స్వరూపం కలిగిన వాడు మనుషులండి. మనుషునికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రపంచంలో దేనికి ఇవ్వడాలి. మనుషులకు ప్రాధాన్యత ఇచ్చాడు, ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు, ఆయనను జీవించే భాగ్యం ఇచ్చాడు. ఆయన లాగా మారిపోవాలని యేసుక్రీస్తు ఇచ్చి మనల్ని మార్చాడు. చూసారా, ఎందుకు ఈనాడు క్రైస్తవత్వం మారిపోలేదు అంటే, ఈ బోధకులంతా మారటానికి ప్రయత్నం చేయదంతా ప్రజలంతా రప్పించుకొని వాళ్ళ దగ్గర డబ్బులు ఉండి ఆయన జీవించి యేసుక్రీస్తు నమ్మితే ఎంజాయ్గా జీవిస్తానని నేర్పిస్తున్నారు వాళ్ళు. యేసుక్రీస్తుని జీవిస్తే ఎంజాయ్మెంట్ ఉండదండి. ఎప్పుడు తన జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ కొనసాగే బాధ్యత ఉంటుంది మనిషికి కావాలి. ఎంజాయ్లు, డ్యాన్సులు, ఎగరడాలు ఉండవండి. అవన్నీ లోకస్తులు చేస్తారు. మనం దేవుని సమానం ఉన్నాము. దేవుని పిల్లలు ఎట్లుండాలండి? దైవికమైన కుటుంబాలు ఎలా ఉండాలండి? ఒక బాధ్యతను ఇచ్చి నడిపిస్తున్నాడు ఆయన. మనము మానవుడు దేనికి అలవాటు పడతాడో సైతాను గాడు వచ్చి బోధకులను తయారు చేసి సైతాన్ బ్యాచ్ చేసుకుంటున్నారు. వీళ్ళంతా వాళ్ళంతా సైతానులే. వారు సైతాను చెప్పిన ఎంజాయ్మెంట్ లైఫ్ నేర్పిస్తున్నారు సంఘానికి, మనుషులకు. లాభం నిమిత్తము మిమ్మల్ని కొనియాడి, డబ్బు కోసం కొనియాడి మెచ్చుకొని డబ్బులు ఇస్తే సార్లే నాకని ఈ దైవ సేవకులందరూ పొగిడి మానవులందరూ వారు చెప్పిన విధంగా నాట్యాలేయడానికి, పాటలు పాడడానికి, ఎంజాయ్మెంట్ చేయడానికి, సంతోషించడానికి నేర్పించారు. కానీ యేసయ్య అలా నేర్పించగా నాలాగా జీవించాలని నేర్పించాడు ఆయన. నేను ఎలాగో జీవించాలో మీరు అలాగో జీవించాను. అపోస్తలుడైన పౌలు అన్న మాట అది, నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలు నడుచుకోండి. ఎంత గొప్ప భాగ్యవంతమైన జీవితం మనకిచ్చాడండి యేసుప్రభు. యేసుప్రభుని నమ్మిన మన వ్యక్తులను అడిగాడు, ఏ విధంగా మీరు అన్ని లోకపు ఆచారాలు ఆచరిస్తున్నారు అన్నాడు. నేనన్నాను, యేసుప్రభుని నమ్మిన వాడు అదుపు లేడని చెప్పాను. డబ్బులు అంతా లోకం చేసేదే, యేసుప్రభు నమ్మినామని చెప్పేదే జరుగుతుంది. లోకం ఎందుకంటే లోకం చాలా సంతోషంగా ఉంటుంది. దేవుళ్ళు జీవించేవాడు చాలా కష్టంతో ఉంటాడు. కష్టం అంటే ఆర్థిక పరిస్థితి కాదు, తనను తాను తగ్గించుకుంటూ పోతాడండి. కోట్ల రూపాయలున్నా తన జీవితం, తన డబ్బు అవన్నీ దేవుడు సమృద్ధికి ఇస్తాడండి. కారణం ఏమిటంటే ఆల్రెడీ చెప్పాడు కదా, నీకు కలిగిన వాటిని తృప్తి కలిగిస్తావు. దేవుడు ఇచ్చింది నాకు చాలా అనుకుని ఆనందించావు. మోసం చేయడానికి ప్రయత్నం చేయవు, దొంగతనాలు చేయడానికి ప్రయత్నం చేయడు, అల్లరిగా ఉండటానికి ప్రయత్నం చేయడు. దేవుడు మనకి ఇచ్చిన మహాకృప. అందుకే ఆదివారం ప్రతివాడు వర్ధిల్లిన కొలది అన్నాడు. క్రైస్తవుడు దేవుడిని నమ్మిన పిల్లవాడు దైవికమైన మార్గంలో జీవిస్తాడు కనుక, యేసుక్రీస్తుని కోడి నడుచుకుంటాడు కనుక వర్ధిల్లుతూనే ఉంటాడండి. దౌనికి ఏమి ఉండడు, వర్ధిల్లుతుంటాడండి. కాబట్టి మనము మన జీవితాలు మనం ఎలాగో జీవిస్తే దేవుళ్ళు జీవించిన వాళ్ళం అవుతాం. ఆర్థిక పరిస్థితులు కష్టాలు మనం తెచ్చుకుంటామండి. దేవుని నిన్ను ఆర్థికంగా కష్టాలు నెట్టేవాడు కాదు ఆయన. నీ బ్రతుకు తెరువు మార్గం చూపిస్తాడు ఆయన. ప్రశాంతంగా జీవించండి నేను చెప్తాడండి ఆయన. అన్ని ఇస్తాడండి ఆయన. అన్ని ఎందుకు ఇవ్వడండి? మనం చేసుకునే పొరపాట్ల వల్ల, మనం చేసుకునేటువంటి కొన్ని ఆలోచనల వల్ల మనం శ్రమలని తెచ్చిపెట్టుకుంటాం. కొన్ని సందర్భాల్లో ప్రభువులో జీవించే వ్యక్తులకు మనకు కొన్ని శ్రమలు వస్తాయి. ఆ శ్రమ కాలంలో మనము ఒక మాట చెప్పాడండి, శ్రమ అన్నది మానవ జీవితంలో అందరికి వస్తుంది. ఇప్పుడు మనము ఎదుటి వారిని చూసి వాళ్ళలాగా ఉండాలని మనం ఎప్పటికీ కోరుకోకూడదు. ఒకడు డబ్బుని ఏదో చేస్తాడు, మనకు డబ్బు లేదు, మనం కూడా అట్లా చేయాలని అనుకోకూడదండి. మనల్ని ప్రభుని అడగాలి. మనం ప్రభా మేము ఎలా కొనసాగాలి అని ఆ రూట్లో చేయాలి. ఈరోజు పిల్లల ఎడ్యుకేషన్స్ కొరకు కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టి చదివిస్తూ ఉన్నారు. చెప్తున్నాను, కొందరు ఉండి చదివిస్తున్నారు, కొందరు లేక కూడా అప్పులు చేసుకొని కష్టపడి చదివిస్తున్నారు. అందరు కలెక్టర్లు వస్తారా? అందరిలో ఆఫీసర్లు అవుతారా? కాదండి. జ్ఞానవంతుడు ఏం చేస్తాడంటే
కొందరు నేను చదివి ఆఫీసర్లు కావాలని ఒక రిక్షా దొరికే కార్మికుడు యొక్క జీవితంలో తన కొడుకు ఒక రోజు రిక్షా ఆయన తొక్కలేక పోతే వాళ్ళు ఏమి మీ కొడుకును పంపకుండా అన్నాడు ఆయన జమీందారు. అంటే లేదయ్యా నా కొడుకు చదువుకోవడానికి పోయాడు, ఈరోజు నేను రిక్షాలో తీసుకోవడం కష్టమన్నాడు. ఆయన ఏమన్నాడు, నీ కొడుకు కలెక్టర్ అవుతురా అన్నాడు. ఈ మాట తన కొడుకు జీవితంలో పడిందంటే ఆలోచన. కష్టపడి పని చేసుకుంటూ చదువుకొని కలెక్టర్ అయ్యడం. జీవితము ఇవి అవన్నీ మనం కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టపడి దేని ఇలాగూ కావాలని ప్రణాళిక తీసుకోవాల్సిన పిల్లలు వాళ్ళే తీసుకోవాలి. మనం కూడా నువ్వు తీర్మానం తీసుకోవాలి. నేను దేవుణ్ణి జీవిస్తున్నా, ఎలాగో జీవించాలి. మొట్టమొదట మన పిల్లల్లో మనలో మొట్టమొదట నాటవలసిన బీజం ఏంటంటే దైవికంగా జీవించడం. నీ పిల్లలకి ఏం నేర్పిస్తావు? నీ పిల్లల్ని ఎలా చేస్తావు? ఫస్ట్ ఒకటి ఇక్కడ ఫస్ట్ మాట ఒకటి మాట రాశాడు ఇక్కడ, నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గాన్ని నేను జాగ్రత్తగా చూస్తున్నాను. నా నాలుకతో పాపం. నీ పిల్లలను తిడతావు నువ్వు. ఎప్పుడైనా దీన్ని ఆలోచన చేసావా? నా నాలుకతో నా పిల్లల్ని పాపపు మాట మాట్లాడుతున్నాను. నీ భార్యను తిడతావు, నీ బిడ్డలను తిడతావు, నీ తండ్రిని తిడతావు, నీ తల్లిని తిడతావు. మొట్టమొదట నీ నాలుకతో పాపము చేయకుండా నీ నోటిని కాపాడు. నీ ఇల్లు అంత బాగుంది. ఎవరి ఆలోచన చేస్తారండి? యేసు ప్రభు నమ్మిన పిల్లలు, యేసు ప్రభు నమ్మిన కుటుంబాలు విడవబడవు. యాక్చువల్లీ వదిలిపెట్టడు ఆయన తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడండి. మనం మాట్లాడే భాష యేసు ప్రభు నమ్మిన తర్వాత నోటిని నాలుకను భద్రపరచుకోవాలి. నీ లాంగ్వేజ్, నీ మాట పూర్వము ఉన్నటువంటి స్థితి నీలో కనపడడానికి వీల్లేదండి. పూర్వము ప్రభు నమ్మక పూర్వము, ప్రభువులో జీవించక పూర్వము నువ్వు ఏ దూషణ మాటలు మాట్లాడుతున్నావో, నీ నాలుకతో ఎట్టి పాపపు మాటలు మాట్లాడుతున్నావో, ఆ భాష దుర్భాష నీ ఇంట్లో వాడకూడదు. ఎంతమంది చూడండి ఈరోజు పిల్లలు, మనం ఎందుకు వాడు బాగుంటలేదు, ఇది బాగుంటలేదు, వాడలేదు అనే కంటే మొట్టమొదట ఒక తల్లిదండ్రులుగా ప్రభు నమ్మి నీ నాలుకని ఎంతవరకు భద్రపరుస్తున్నారు. ఒక సత్యం అనేది మనం జీవించే పద్ధతి మీదనే మన కుటుంబాలు ఉంటాయి, మన పిల్లల భవిష్యత్తు ఆధారంగా ఉంటుంది. మనం ఎందుకు ఆలోచన చేయకుండా భక్తుడు అన్నాడు, నా నాలుకతో పాపము చేయకుండానట్లు ఆరోగ్యాన్ని చూస్తున్నాడండి. నేను ఎట్లా నా మార్గమును చక్కగా చూస్తున్నాను. భక్తిహీనుడు ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కము లోకస్తులు సమాజంలో ఉన్నప్పుడు మాట్లాడకూడదు, వారి మాటలకి వెళ్ళకూడదు. నువ్వు మనము ప్రభువు నమ్మిన మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుందండి, 18వ అధ్యాయము 21వ వచనము. జీవమరణము నాలుక వశము. ఏ వశము? నాలుక వశము. జీవానికి పోవాలన్నా మరణానికి పోవాలన్నా నీ నాలుక మీద ఆధారపడి. ఎందుకు మనం యేసు ప్రభు నామాన్ని స్తుతించాలి అని ఇప్పుడు చెప్పడం. నీ నాలుక జీవ మరణము నాలుక వశము. దేని యందు? దాని యందు ప్రీతి కలువారు, దాని ఫలమును తిందు. నాలుక నీ మాటలు. ఒక మాట 12వ అధ్యాయం ఒక్కడే 14వ వచనం చదవండి. ఒకడు తన నోటి కలపు చేత ఏం పొందుతాడు?
నీ నోటి మాట చేత నువ్వు మేలు పొందుతావు. ఒక్కొక్కడు నిన్ను నమ్మడు, కారణం నీ మాట కరెక్ట్ కాదని. సాడిగా చెప్పడము, ఇరుగు పొరుగు వారి మీద మాట్లాడటము, ఇతరులని ఎగతాళి చేయటము, నీ నోరే నిన్ను పాడు చేయటానికి నీ కారణం ఎవరంటే వైద్యులు కాదు, నీ నాలుక, నీ నోరే. నీ నోరే నీ భవిష్యత్తు పాడవడానికి కారణం. నీ నాలుక. 17వ వచనం చదవండి. సత్యవాద ప్రియుడు ఏం మాట్లాడుతున్నాడు? నీతి గల మాటలు. సత్యవంతుడైన వాడు, వాని మాటల్లో నీతి ఉంటుంది. మనం ఎప్పుడు చూసినా ఇతరుల గురించి దాని ఫలితం తింటామండి. మనం ఎందుకు బయటికి రాలేకపోతున్నామంటే సభలో నుండి మన నోటి దురద. ఒక్కొక్కరినంతా వీడికి నోటి దురద. నోటి ఫలము చేత మేలును అనుభవిస్తావు. చదవండి. ఎవడి క్రియల ఫలము వాడికి వస్తుందండి. 18వ చదవండి. కూట సాక్షి ఏం మాటలు చెప్తాడు? దోషం అంటే కూట సాక్షి మోసపు మాటలు. మోసం. మోసపు మాటలు చెప్తాడండి. చదువుకుంటా. ఎలాంటి మాటలు? నరహత్య అంటే అదే. చుట్టూ పడవడం కాదు, నీ మాటతో పడవటమే. ఆ మాటతో సంతానాన్ని అంటామా? కత్తిపోటు లాంటి మాటలు కలవక. జ్ఞానుల నాలుక ఆరోగ్యమట. ప్రియుడా, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడకూడదు. కొందరి ఇంట్లోనే కత్తిపోటు లాంటి మాటలు. ఎప్పుడు చేస్తావు? ఇట్లా వద్దు చెప్పి ఎవరి ప్రపంచంలో బతుకడు. ఎవరికి ఏమవుతుందో ఎప్పుడు తెలియదు. రామరెడ్డి మంచి ప్రార్థనాపరుడు. ఆ తమ్ముడు చాలా ప్రార్థనాపరుడు, చాలా మంచివాడు. ఆమె అంత నిన్న అన్ఎక్స్పెక్టెడ్గా అతనికి అలా లేదు. దేవుడు బాగా చేస్తాడు. తన పిల్లలకు విడవడి ఎడబాయడు బాగా చేస్తాడు. నాకు అనిపించింది, ఇంత మంచి వ్యక్తి కూడా అవుతుంది. మంచి వాళ్ళకు అవుతుంది, చెడ్డవాళ్ళకు అవుతుంది. మంచివాడు దాని నుండి మేలు పొంది తిరిగి లేస్తాడు. చెడ్డవాడు దానిలో కీడులో పడిపోయి పతనమైపోతాడు. ప్రపంచంలో ఉండే ప్రతి వాడికి శ్రమ, వ్యాధి, బాధలు ఉన్నాయి. ఆయనలో జీవించే వ్యక్తులకు వస్తాయి. ఆ సందర్భంలో కూడా ప్రభువును విడవక ఆయనలో జీవించేవాడు ధన్యుడవుతాడు. ఆయనలో లేనివాడు వేదనతో కుంగిపోయి శిథిలమైపోతాడు. దాంట్లోనే రామునికి బాగా అవుతాడు. దేవుని కృప. మనకెందుకు ఈ మాట జ్ఞాపకం రావటం అంటే, నీతిమంతుని నాలుక గొప్పది. అతడు నీతిమంతుడు. అతని నోటి నుండి ఎప్పుడే కానీ దూషణ మాట కానీ, ఎగతాళి కానీ, ఎవరిని వ్యతిరేకంగా కానీ ఎవరితో మాట్లాడండి. వాళ్ళ పనిచేసే వ్యక్తులు అతనికి బాగలేదంటే పరిగెత్తారు అతని కోసం. ఎంత గొప్పైన కట్టాం ఇతనికి.
ఇస్ ద గుడ్ మ్యాన్ అని చెప్తున్నారు. వాళ్ళు పనిచేసే స్థలంలో క్రైస్తవులు ప్రభుని నమ్మితే ఫస్ట్ బాగుపడాల్సింది నోరు. నీ నోటిని బట్టి నువ్వు అనుభవిస్తావంటే దూషణ మాటలతో, కత్తిపోటు మాటలతో కొందరు పొడిచినట్టు మాట్లాడతారు. ఉత్తరా చేయదు. హిజ్కియాకు కూడా మరణకరమైన రోగం వచ్చింది. తన ప్రార్థనలో తాను చేసిన ప్రార్థన ఏమిటి తెలుసా? తన ఇంటిని చక్కపరచుకోమన్నారు. ఆ వ్యాధిలో తన మార్గాన్ని ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాడు. నేను ఎక్కడ తప్పు చేశానా? మనం అడుగుతామా? నాకు అడగం. తప్పులు చేస్తున్నా మనల్ని బాగుపరచమని అడుగుతామా? కానీ దేవుని తరానికి ప్రార్థన ఇష్టం ఉండదు. నువ్వు బాగుపడాలి, జీవించాలి, దేవుని కొరకు జీవించాలన్నటువంటి సంకల్పం ఆయనలో ఉంటుంది. ఆయన యొక్క ఆశ. యెషయా 38వ అధ్యాయం మొదటి చదవండి. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా, రోగము రాగా ప్రవక్తయగు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు అతని వచ్చి, యొక్క నీవు మరణమవుతున్నావు, హిజ్కియా నువ్వు బ్రతకవు గనుక మనకు ప్రభుత్వం ఏదైనా రోగం వస్తే భయం స్టార్ట్ అవుతుంది. మనం వేదన స్టార్ట్ అవుతుంది. నోటి బలం ఎంతో చూడండి. హిజ్కియా యొక్క ప్రార్థనా జీవితం, దావీదు యొక్క ప్రార్థనా జీవితం, భక్తుల యొక్క ప్రార్థనా జీవితం, అపోస్తుల యొక్క ప్రార్థనా జీవితం, యేసుక్రీస్తును నమ్మిన క్రైస్తవ కుటుంబాల యొక్క ప్రార్థనా జీవితం. రోగం వచ్చింది, బాధలు వచ్చాయి. కుటుంబాల్లో ప్రతి వ్యక్తికి సమస్యలు ఉన్నాయి. ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేశావా? నేను ఎవరినైనా మాట్లాడానేమో, ఎవరినైనా దూషణంగా అన్నానేమో, ఎవరినైనా నేను హీనకరంగా చూశానేమో అని నీకు ఆలోచన రాదు. అదంతా దైవికంగా కరెక్ట్ అనుకుని పోతాం మనం. నీ నోటి ఫలానికి వచ్చి ఉంటుంది. అది నీకు అర్థం కాదు. నేను బాగున్నా కదా. నువ్వు ఎంత బాగున్నా నీ నోటి భద్రత లేకపోతే అయిపోయావు కదా. హిజ్కియాకు చెప్పాడంతే అండి, నీ ఇంటిని చక్కపరుచుకొని ప్రార్థన చేయండి. యెహోవా సెలవిస్తున్నాడని. అతను గోడ తట్టి ముఖం తిప్పుకొని గోడ తట్టు తిప్పుకొని చూశాడు. తన జీవితాన్ని చెప్పాడు ప్రభు సన్నిధిలో. నీ జీవితాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు అనుకోవచ్చు, నువ్వు రహస్యంగా మాట్లాడిన మాటలు ఎవరికి తెలియవని. నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఇప్పుడు టెలిఫోన్ ఉంది, గాలిలో నుండి చేరుతున్నాయి. నువ్వు మాట్లాడిన ప్రతి మాట గాలిలో ఉంటాయి. అందుకే గాలి మాటలు మాట్లాడవద్దు అంటావు. నీ మాటలు గాలిలో ఉంటాయి. రేపు యేసుక్రీస్తు రాకడలో నీ మాటలు ఇచ్చాడు నిలబడతాయి. ఎవరి మీద నువ్వు మాట్లాడావో, ఎవరిని హీనపరిచావో, ఎవరిని కత్తిపోటు లాంటి మాట్లాడావో, ఎవరెవరిని ఎగతాళి చేశావో, ఎవరిని హీనంగా చూశావో, ఆ మాటలన్నీ ఎలా ఉంటాయి. మనము మారడం అంటే నోరు మారుండాలి. ఒకడు ఎవడో ఊరికి పోతా అడిగాడట, నీ ఊరు మంచిదా అని. నీ నోరు మంచిదా అన్నాడు. నీ నోరు మంచిదైతే నీ ఊరు మంచిదే. ప్రియులారా, జాగ్రత్త. నీ పిల్లలు దూషణ మాటలు మాట్లాడితే చాలా మంది పుత్తురాన్ని తిట్టించి సంతోషపడుతున్నారు. అందుకే చివరికి తల్లిదండ్రులు తిట్టడం మొదలుపెట్టారు. చిన్నతనంలో నువ్వు వేయవలసిన బీజము సత్యం మాట్లాడటం, అబద్ధాలకు దూరంగా ఉండడం, నీ పిల్లలకు దూషణ మాటలు రాకుండా చూసుకోవడం. నువ్వు యేసు ప్రభు నమ్మిన తర్వాత నీ నోరు మారితే గ్యారంటీ నీ ఇంట్లో వాళ్ళందరినీ మారుస్తావు. నీ నోరు మారకపోతే
నీ ఇంట్లో ఎవరు మారు. ఏం నీ బ్రతుకు మారిందయ్యా, ఇక్కడ మొదలావా? ఎందుకు కూడా అదే అంటారు, ఏం నీ నోరు మారిందా అక్క? నేను మారడానికి ఇద్దరు జీవితం వేసుకున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఉంది. బ్రతుకులండి మనకి, కుటుంబాల్లో సమాధానం ఉంటుంది, డోర్ ఉంటుంది. హిజ్కియా ప్రార్థన చేశారు. ఎందుకు ఆయన్ని జ్ఞాపకం చేస్తున్నామంటే మనమంతా కూడా ప్రార్థన చేస్తున్నాం కాబట్టి. మనమంతా ప్రభువు నమ్మాం. మనమంతా మన కుటుంబాల్లో ప్రార్థన ఉందో లేదో, ఉంటే బాగుంటుంది, లేకపోతే దరిద్రం చుట్టుకుంటుంది. ఎందుకంటే శ్రమలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి. ప్రార్థన జీవితం లేకపోతే ఆ సమస్యలతో కృంగిపోయి నలిగిపోతాం. చూశారా, రాత్రి ఆ తమ్ముని దగ్గరికి పోయినప్పుడు ఆ పాపతో ఒక మాట చెప్పాను, అమ్మా ఒకవేళ ప్రార్థన తక్కువైందేమో, ప్రార్థన ఎక్కువ చేసుకోవడానికి కూర్చుంటుంది అని చెప్పాను. ఏం కాదు, నీ భర్తకు బాగవుతాడు, ఎందుకంటే మంచి ప్రార్థనాపరుడు. నీకు తక్కువైందేమో, నీకు పరీక్ష అయింది, ఆయనకు కాదు నీకు పరీక్ష. ప్రార్థన తక్కువైందేమో చెప్పారండి. హిజ్కియా యొక్క ప్రార్థన మొదలు పెట్టాడు. మనమందరము ప్రార్థనాపరులం. జాగ్రత్తగా వినాలండి, డూప్లికేట్ కథలు వద్దు. మనం జీవం కలిగిన దేవుని శాశ్వతమైన యేసుక్రీస్తు ప్రేమను పొంది కొనసాగాలి. మనం ఈ లోకంలో ఉన్నాం, వ్యాధులు, బాధలు, శోధనలు, సమస్యలు, కష్టాలు ఉన్నాయి, ప్రతి వారికి తటస్థపడతాయి. మనకు ఒక ధైర్యం ఏమిటంటే మనం నమ్మిన దేవుడు సజీవుడు కనుక మనల్ని కాపాడుతాడని నమ్మకం. హిజ్కియాలో నమ్మకం. వెంటనే ఏం ప్రార్థన చేశాడు? ప్రభువా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిలో ఎట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా. ఈ మాట చాలా ముఖ్యమైనది. నీ దృష్టికి అనుకూలముగా. నువ్వు మనుషుల దృష్టికి కనపడాలని చేస్తావేమో, దేవుని దృష్టికి కనపడుతున్నావా లేదా తెలియదా? నువ్వు దేవుని దృష్టికి కనపడుతున్నావా మనుషులకు కనపడాలని? ఎవరికి కనపడుతున్నావు నువ్వు? వాళ్ళకి కనపడాలి, వీళ్ళకి కనపడాలి, వీళ్ళకి కనపడాలి. నేను ఇంట్లో ఒకసారి అన్నాను, అంటే నేను ప్రార్థన తప్ప వేరేది అనమనండి బాబు, చెప్తే ప్రార్థన మాట్లాడితే నాకు ప్రార్థన అంటే నువ్వు కనపడేటట్టు చేసుకోవాలన్నా అన్నారు నాకు. నేను కనపడేటట్టు దేవునికి కనపడేటట్టు చేసుకోండి. దేవునికి కనపడేటట్టు 24 గంటలు మోకరంగాలు. ప్రతి సమస్యకు మోకరిలాగా నీ సన్నిధిలో నీ దృష్టికి అనుకూలముగా. అనుకూలము, దేవుని దృష్టికి అనుకూలమైన ప్రవర్తన. ఏ ప్రవర్తన? దేవుని దృష్టికి అనుకూలమైన ప్రవర్తన. ఎవరి దృష్టికి అనుకూలం? దేవుని దృష్టికి. ఆయనకు అనుకూలంగా జీవించాలి. మనం ఎక్కడండి? ఎవరికి అనుకూలంగా? కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, భవిష్యత్తులు ఉన్నాయి, ఆలోచనలు ఉన్నాయి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహాకృప ఉంటున్నాయి. మన కుటుంబాలు, మన పిల్లలు వారి ఆశీర్వాదకరంగా ఉంటారు. లోకంలో ఎవరికో కనపడాలని నువ్వు చేస్తే మోసపోతావు. ఎప్పటికీ నీ నోటిలో సత్యం ఉండాలి. నీ పిల్లలను కూడా సత్యవంతులుగా తయారు చేయాలి. నీ ఎదుట యథార్థంగా ఎలా జీవించాలో
దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించాడు. ఆ ఎదుట చాలా బాగా జీవించావు. ఎప్పుడే కానివ్వండి, దేవుడు నీకు ఇచ్చిన పనిని, దేవుడి సన్నిధిలో నేను దేవుని పని చేస్తున్నానని ఆ పని పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేయదు. దేవుడికి నిన్ను చూడదు. ఆయనకు అనుకూలమైన పని నీకు లభించిందనుకో, వదలకూడదండి. ప్రపంచం నెట్టేసిన సంఘ పరిచర్యను వదులుతున్నాడు. అది వదిలితే దేవునికి అనుకూలమైన భాగ్యాన్ని కోల్పోతాం. ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామండి? మన భవిష్యత్తు, మన జీవితాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన నుండి దూరమైన వారంతా పతనమైపోయారు. హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని పొడిగించారు. కారణం ఏమిటంటే దేవుని దృష్టికి అనుకూలంగా ప్రవర్తించారు. ఎలాగో ప్రవర్తిస్తున్నామంటే మన ప్రవర్తనను చేసే పని దేవుడు చూస్తున్నాడని చేయండి. వాళ్ళు నీకు చూడాలని చేయండి, దానికి నువ్వే నష్టపోతావు. నన్ను దేవుడు చూస్తున్నాడు, దేవునికి అనుకూలంగా నేను జీవిస్తున్నాను, దేవునికి అనుకూలంగా కొనసాగుతున్నా. ఒక భాగ్యవంతమైనటువంటి స్థితిని ప్రవహించాడు హిజ్కియా. ప్రార్థన జీవితంలో తనకు వచ్చిన ఆ స్థితిలో కూడా ప్రభువు అక్కడే 38:17 వచ్చిన మాట, వికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణం, నీకు వచ్చిన రోగము ప్రభువులు స్థిరపడటానికి కారణం కావాలి. నీకు వచ్చిన సమస్య దేవునిలో స్థిరపడటానికి కారణం కావాలి. నీకొచ్చిన బాధలు, నీకొచ్చిన వేదనలు, నీకొచ్చే సమస్యలు దేవునిలో బలపడటానికి కారణం కావాలి. దేవుడు నాకు ఇచ్చిన మహాభాగ్యవంతమైన జీవితం అనుకుని హిజ్కియా అనుకున్నాడు. కానీ గర్వం ఒకటి తనలోనికి ప్రవేశించింది. ప్రియతముగా, మొట్టమొదట ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా గర్విష్టిగా జీవించాడు. ఇప్పుడు నీకు కొన్ని సమస్యలు వచ్చాయి, అదే గర్వంతో ప్రవర్తించు, దేవునికి లోబడి జీవించు. హిజ్కియా గర్వం లేని వ్యక్తి, దేవుని దృష్టికి అనుకూలంగా జీవించి బాగైన తర్వాత ఇంకా నాకేం పర్వాలేదు, 15 ఏళ్ళు ఆయుష్ ఉంది కదా అని కొంచెం ప్రౌడ్నెస్ వచ్చింది. నీకు ఎంతో మేలు చేశాను, నువ్వు ఇంకా తగ్గించబడి జీవించవలసింది పోగొట్టుకొని ఎందుకు గర్వపడ్డావు హిజ్కియా అన్నాడు దేవుడు. నేను చేసిన మేలుకు తగినట్టుగా నువ్వు ప్రవర్తించరా. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం 24వ వచనం. హిజ్కియా మరణదశలో ఉన్నప్పుడు మొరపెట్టగా తెలియపరిచి దయచేసి మనస్సును తగ్గించి, చదివితే తమ్ముడా ప్రియయ్యా నేను బాగుపడ్డావన్నావు, దేవుడి దయ వల్ల నా కుటుంబాన్ని ప్రేమించాలన్నావు. కానీ నీలో ఉండే గర్వం అనే దుర్వ్యసనం పూల ఎన్నిసార్లు చెప్పినా కొందరికి కొన్ని వ్యసనాలలో బానిసలైపోయారు. ఎన్నిసార్లు హెచ్చరించినా కొందరు వ్యసనం, గర్వం అనే వ్యసనం, లోక సంబంధమైన వ్యసనాలు. ఇప్పుడు పిల్లలు ఉంటారండి, వీళ్ళు ఎవడని చెప్పలేదనుకో, చెప్పిన మాట తినలేదనుకో, వీడు గర్విస్తుంటారు. వాడు గర్విస్తూ నా క్యారెక్టర్ ఎట్లుంటుందండి, చెప్తే విన్నాడనుకో చెప్తా, విన్నాడు అని తెలిసిందనుకో తల్లకిందులైన చెప్పదు.
చెప్పనండి, వాడు పని చేయండి. ఎందుకు చెప్పాలి? మనం ఎదురు తిరిగి మళ్ళీ దేవుని సాక్ష్యం కావాలి. మౌనం ఉంటే సరిపోతుంది. హిజ్కియా దేవుడు అంత గొప్ప మేలు చేశాడు. దేవుడు కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా నిలిపాడు. ఆయుష్కాలాన్ని పొడిగించాడు. దైవ సన్నిధిలో దీవెనకరంగా నిలబెట్టాడు. రాజును ఆశీర్వాదించాడు. మనసులో కొంచెం గర్వం వచ్చింది. ఈ మాట చాలా విలువైనది. బైబిల్ గ్రంథంలో ఒక చిన్న మాటలోనే సమస్తం దాగుంటుందండి. తనకు చేసిన మేలుకు తగినట్టు ప్రవర్తించలేదు. నీకెన్నో మేలు చేశాడు దేవుడు, దానికి తగినట్టు నీ ప్రవర్తన లేదు. ప్రియ తమ్ముడా, నీకెన్నో మేలు చేశాడు, మా దేవుడు చేశాడన్నా, దానికి తగినట్టు ఎందుకు ప్రవర్తించటంలా? ఎందుకు ప్రవర్తించడంలా? గర్వమా? నాకేం పర్వాలేదని అహంకారమా? గర్విష్ఠుల గర్వాన్ని అనగదొక్కే దేవుడాయన. జాగ్రత్త. వెంటనే తప్పైంది గర్వాన్ని, హృదయ గర్వాన్ని విడిచిపెట్టి, తండ్రి నేను అతిశయపడ్డా, నాకేం పర్వాలేదు అనుకున్నా, నాకేమి పర్వాలేదు అనుకున్నా, నేను గొప్ప ఇది అనుకున్నా, నన్ను క్షమించమని తనకు తాను తగ్గించుకో. దేవుడు చేసిన మేలుకు తగినట్టుగా ప్రవర్తించడానికి నిన్ను నీవు తగ్గించుకో. ఎదుటి వాడిని హెచ్చించు. వాని కంటే నేను గొప్పని, దేవుని శూరుణ్ణి అనకు. సెకండ్లో ఏమవుతుందో తెలియదు నీకు. ఒళ్ళు గుచ్చుకుంటే ఏమిస్తావు, జ్వరం వస్తే తలడిల్లుతావు, తలనొప్పి వస్తే పల్టి అవుతావు. ఎందుకు గర్వం మనకు? దేనికి గర్వం? తనను తాను తగ్గించుకుని యుద్ధం యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగారు. దేవుడు ఆయన మార్గం చూపించాడంట. మానవుడు ఎలా జీవించాలో మార్గం చూపించడానికి వచ్చాడు ఆయన. పాదాలు కడిగాడు ఆయన. ఆయన అడిగారు, ప్రభువా నీవు మా పాదాలు కడుగుతున్నావు, ప్రభువునైన నేనే మీ పాదాలు కడిగినప్పుడు మీరు కూడా ఒకరి పాదాలు ఒకరి కడుక్కోమని చెప్పారు. ఉందా తమ్ముడా నీలో ఉందాయా నీలో తగ్గింపు? ఉందామా నీలో? అత్త కోడళ్ళు పోరాటాలు ఎందుకు తగ్గింపు లేక? తల్లిదండ్రులు పోరాటాలు ఎందుకు తగ్గింపు లేక? తగ్గించుకుందాం. ప్రభువు మనల్ని హెచ్చిస్తాడు. హెచ్చించడం అంటే ఆశీర్వాదకరంగా నిలబెట్టడం. హెచ్చించడం అంటే నీ కుటుంబంలో సమాధానాన్ని నెలకొల్పడం. నువ్వు ఎప్పుడైతే తగ్గించబడతావో నీ కుటుంబంలో సమాధానం నెలకొల్పుతాడు. నా కుటుంబం అంతా చాలా తగ్గింపు కలిగిన కుటుంబం. ఆ కుటుంబం అంతా చాలా తగ్గింపుతో జీవిస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు మన దగ్గర కూడా అనేక కుటుంబాలు ఉన్నారు, చాలా తగ్గింపు ఉంటున్నారు, చాలా దీనత్వంతో ఉంటారు. చాలా దీనత్వం. జీవితాల రూపకాలు. యేసుక్రీస్తు నమ్మడం ఒక ధన్యత, ఆయనలో జీవించడం ఒక ధన్యత, ఆయన దృష్టికి అనుకూలంగా ప్రవర్తించడం గొప్ప ధన్యత. ఈ ధన్యకరమైన జీవితాన్ని మనకిచ్చారు. ఇప్పుడు మన నాలుకను జాగ్రత్త పరుచుకుంటే ఈ లోకంలో ఎలాగో కొనసాగాలో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14వ వచనం. ఈ లోకం నిలవడం కాదు. ఏ ఏజ్లో ఎప్పుడు దేవుడు రాంటే వెళ్ళిపోతాము. నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు.
క్రైస్తవులకు యేసు ప్రభు నమ్మి సంఘాలు సహవాసకులుగా కొనసాగుతున్న క్రైస్తవత్వాన్ని ప్రకటించిన మాట ఇది. నిర్మలమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోతున్న దాని కోసం ఎదురు చూస్తున్నాం. ఏదో ఒక పట్టణం ఉంది, ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నాం.